ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం, స్తోత్రం. రెండు చేతులు ఎత్తి ఉదయ కాలశ్రమంలో ప్రభుని స్తుతించండి. ప్రభుని స్తుతించండి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి. మన మంచి కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనసారి రెండు చేతులెత్తి మరి నూతన దినాన్ని ప్రసాదించి ఉదయకాల సమయంలో ప్రభు తన కృపతో నింపునట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. రాత్రంతా చక్కగా నిద్రించి ఈ నూతన దినాన్ని అనుగ్రహించిన మన బ్రతుకునిచ్చిన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. మన ఆహారమును మన పానమును దేవుడు ఈరోజు ఆశీర్వదించినట్లుగా మంచి ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు ఉద్యోగాలకు అలాగే వ్యాపారాలకు వెళ్తున్నట్టు ప్రియబిడ్డలను బట్టి ఉద్యోగాల్లో దేవుడు మరి వారికి ప్రమోషన్లు అనుగ్రహించినట్లుగా అలాగే వ్యాపారాల్లో అధిక లాభాలు దేవుడు అనుగ్రహించి తలగా నుంచున్నట్లుగా తలగా పైవారిగా దేవుడు ఉంచున్నట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రయాణాలు చేస్తున్నట్టు ప్రియులను బట్టి అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను బట్టి రాస్తున్న వారిని బట్టి మంచి రిజల్ట్ను దేవుడు అనుగ్రహించున్నట్లుగా వారికి ప్రజ్ఞా వివేకాలను దేవుడు ప్రసాదించి రాసిన వారికి కూడా మంచి మరి ఉత్తీర్ణత శాతం మంచి పర్సంటేజ్ దేవుడు ప్రసాదించి పిల్లలకు మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహించినట్లు అలాగే ప్రయాణించిన వారు కూడా సుఖవంతమైన అలాగే క్షేమకరమైన ప్రయాణమును దేవుడు అనుగ్రహించినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దేవుడు ఆశ్రయించి ఇలాంటి సంవత్సరాలు నూతన సంవత్సరాలు ఇంకా అనేకమై దేవుడు
ఇంకా అనేకము దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవజనులను బట్టి అలాగే పరిచర్యలను బట్టి సంఘాలను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశాన్ని బట్టి, ప్రధానమంత్రిని బట్టి, మంత్రులను బట్టి, మన రాష్ట్రాలను బట్టి, ముఖ్యమంత్రులను బట్టి, మంత్రులను బట్టి, నాయకులను బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మరి పరిచయలో మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మమ్మల్ని బట్టి ఈ పరిచయ సహకరిస్తున్న బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి, అలాగే సంఘాన్ని బట్టి నిండు మనస్సుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం ఉంటున్న వారిని దేవుడు ముట్టి ఆరోగ్యాలు ప్రసాదించి, అలాగే గర్భవతులు ఉన్న వారికి చక్కటి మరి ఆ తల్లే కానీ మరి ఆ తల్లి గర్భంలో ఉన్న బిడ్డ చక్కటి అవయవాలతో మరి ఆ చక్కగా నిర్మితమై, అలాగే వారు కోరుకున్నట్టుగా ఆడపిల్ల మగపిల్లను కోరుకుంటారు కొందరు. ఆ హృదయ వాంఛను కూడా దేవుడు తీర్చినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చదువుకుందాం. మళ్ళీ డైలీ బ్రెడ్కి అంతా ఈ అరుణోదయ ప్రార్థనలో దేవుడిచ్చిన వాక్యం 108వ కీర్తన మొదటి వచనం నేను చదువుతాను. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. మరలా చదువుతాను. దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. మరి దావీదు ఇంత సంతోషంగా ఎందుకుంటున్నాడు? గానం చేస్తున్నట్ట, ఆత్మ గానం చేస్తున్నట్ట, ఆత్మ పరవశిస్తుందంట, మరి పాడుతున్నాడంట. కారణము, నాట్యం ఆడుతున్నాడు, స్తుతిస్తున్నాడు. పాటలు పాడడం అంటే ఏదో కూర్చొని ఇలా పాడడం కాదు. దావీదు నాట్యం ఆడితే కదా పాట అప్పట్లో పాడుతూ ఉండేవాడిని నేను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. దావీదులు ఆయన నాట్యం ఆడడానికి కారణము హృదయము నిబ్బరముగా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిబ్బరంగా ఉంది, హృదయము గట్టిగా ఉంది. కారణము పౌలుతో అంటాడు ప్రభు అపోస్తల కార్యములో, ధైర్యముగా ఉండు. ఏమంటాడండి? ధైర్యముగా ఉండు. నువ్వు యెరూషలేములో ఏ మాదిరిగా అయితే సాక్ష్యం ఇచ్చావో నన్ను గూర్చి రోమాలో కూడా సాక్ష్యం చెబుతావు. నువ్వు ధైర్యముగా ఉండు. ఆ మాటే ధైర్యాన్ని ఇచ్చింది. నిబ్బరంగా ఉండటానికి ఆస్కారము దేవుని మాట. ఉదయకాల సమయంలో మీ హృదయాలను నిబ్బరంగా పెట్టుకోండి. గంతులేయండి, సంతోషించండి, ఆనందించండి. ఎప్పుడు ఉసురుమనకండి, ఎప్పుడు దిగాలుగా ఉండకండి, ఎప్పుడు బాధలో ఉండకండి. దేవుని వాగ్దానాలు నమ్మండి, దేవుని మాట నమ్మి మీ హృదయాలను నిబ్బరపరచుకోండి. స్తుతించండి, గంతులేయండి. మీ ఆత్మ ప్రభువును స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొందరు హృదయాలు కృంగిపోయి ఉంటాయి. కృంగిపోయిన హృదయాలను నా ప్రభు నిబ్బరపరిచి నిమ్మలపరిచి నిబ్బరపరచునగాక. ఈ ఉదయకాల సమయంలో నా దేవుని మాట ఏముంటుందంటే, ఇదిగో దావీదు అన్న ప్రకారంగా నిబ్బరముగా ఉంది. నా దేవా, నా హృదయము నిబ్బరముగా ఉంది నీ మాటను బట్టి. మరి ప్రభు మాటను బట్టి, వాక్కులను బట్టి మీ హృదయాలు నిబ్బరముగా ఉండునుగాక. కృంగిపోతే వీక్ అవుతావు, చేతగాని వారిగా ఉంటారు, మీరు ఏమి సాధించలేరు. నిబ్బరంగా ఉండండి. శ్రమల్లో గంతులు వేయండి, ఆనందించండి. నా ప్రభు అదిగో నీ వెనకాల ప్రక్కనే నిలిచి ఉండి క్షణాల్లో, నిమిషాల్లో, గడియల్లోనే
నా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, సజీవుడా, అయానికి స్తోత్రం. మా ధైర్యము మీరేనయ్యా, నీకు స్తోత్రం. దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు నా ఆత్మ గానము చేయుచు ఉన్నది. అవును ప్రభువా, అయ్యా, అంత సంతోషంగా ఉండటానికి, అంత గంతులు వేయటానికి కారణము, అంత నిబ్బరంగా హృదయం ఉండటానికి కారణము మీరిచ్చిన వాక్కు. మీరు మాట్లాడారు. ఆ మాట ధైర్యం పుట్టించింది. అయ్యా, ఇది వాక్యం ఉంటున్న హృదయాలు నిబ్బరమ ధైర్యముగా ఉండునుగాక. యేసు నామమున నీ ఆత్మ హృదయాలు దర్శించునుగాక. నీ వాక్యం దర్శించి హృదయములను నిబ్బరపరచునుగాక. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.